హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్. గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. గాయ్స్, ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమిళని అయితే చూసి వచ్చారనుకుంటాను. ఎత్తైన కొండ అయితే ఉంటుందన్నమాట. ఆ కొండ దగ్గర చాపరాయి ఉంటుంది. ఆ చాపరాయి దగ్గర అయితే దేవుని యొక్క పాదాలు అయితే ఉంటాయంట. నేను ఎప్పుడు చూడలేదు, వినడం తప్ప. అందుకనే ఈరోజు నేను చూసినట్టు మీకు కూడా చూపించడానికైతే వెళ్తున్నాను. ఈ వీడియో చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. అండ్ మరిన్ని ట్రైబల్ వీడియోస్ చూడాలనుకుంటే, ఇంకా మంచి మంచి లొకేషన్స్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి గాయస్. అప్పుడే నేనే వీడియో పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుందన్నమాట. ఇంకా మనమైతే మన ప్రయాణాన్ని అయితే కొనసాగిద్దాం. దట్టమైన అడవుల మధ్య నుంచి అయితే వెళ్ళాలన్నమాట ఆ కొండకైతే. చూడండి, వెళ్ళే దారిలో అయితే ఏవో వింతైన మొక్కలు అయితే కనిపించాయి. చూడండి, చూపిస్తాను. ఈ మొక్కను చూడండి, చాలా వింతగా అయితే కనిపిస్తుంది. సేమ్ అరటి కాయలాగే కనిపిస్తున్నాయి కదా. చెట్టు దగ్గర అయితే ఆకులు అయితే లేవు. దీని కింద అయితే ఒక దుంప అయితే ఉంటుందంట. నాకు తెలీదు, ఎప్పుడు కూడా తవ్వలేదనమాట. సో గాయ్స్, చూసారు కదా, ఆ మొక్క చాలా వింతగా ఉంది కదా. వీటిని తినమో కూడా తెలియదు, కానీ చాలా అందంగా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా. నేను వెళ్ళే దారిలో కొన్ని వింతైన పూలు మొక్కలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి, ఈ పూలు ఏటో తెలియదు. తెలుగులో అయితే జ్వాల లిల్లీ అంటారంట. పువ్వు అయితే చాలా అందంగా ఉంది కదా. చూడండి, గడ్డను దాటుకొని అయితే వెళ్తున్నాను. చూడండి, గడ్డ ఉంది. చూస్తున్నారు కదా, పంట పొలాల్లో అనమాట. చాలా అందంగా అయితే ఉన్నాయి పంట పొలాలు. రీసెంట్గానే ఈ కర్రకాయల గురించి అయితే ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ నా ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇక్కడ చూడండి, సోలు అయితే ఎండబెట్టున్నారు. సోలు ఎండబెట్టున్నారు. ఇక్కడ వర్షం వస్తే ఇక్కడ ఎత్తేయడానికి అనమాట. ఈ ట్యాంగుల గురించి కూడా ఫర్దర్గా ఒక వీడియో అయితే చేస్తాను గాయస్. చూడండి, నేను వెళ్ళే దారిలో అయితే పాకైతే కనిపించింది. ఇక్కడైతే మా అమ్మగారు అయితే ట్యాంగులు వస్తున్నారు అనమాట. మొహం అయితే చూపించట్లేదు, నేను కూడా చూపించాలనుకోవట్లేదు. ఇదమ్మా పెట్టి. ఓకే, దీన్ని తినుకుంటూ అయితే వెళ్ళిపోదాం. ఇదేనమాట పాక. వెళ్ళేదారిలో అయితే పాక కనిపించింది. ఇలాగైతే వెళ్ళిపోతాం. ఇటు నుంచి అయితే దారి ఉంటుందంట. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ పాక ఒకటి ఉంది. ఆ పాక వీడియో కూడా చూడాలనుకుంటే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. పాక నుంచి చూడడానికి కూడా లొకేషన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి చూడండి, అదా బాగా కనిపిస్తున్నాయి, చాలా బాగా కనిపిస్తున్నాయి లొకేషన్స్. వీడియో అయితే లెంత్ అయిపోతుంది, బేగ్ అయితే వెళ్ళిపోవాలి. చాలా దూరం అనమాట ఆ కొండ అయితే.
గాయస్ చూస్తున్నారు కదా, దట్టమైన అడవుల నుంచి మధ్య నుంచి దారి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ దగ్గరకి అయితే వచ్చేసాం గాయస్. చూడండి టాప్ గాయస్. ఫైనల్గా అయితే వచ్చేసాం అనమాట. ఇదే చాపరాయి. ఇదా చూడండి, చెమటలలో పట్టేసాయి. మామూలుగా అయితే చెమట పడలేదు అనమాట. మనమైతే ఎత్తైన కొండలో ఉన్నాము. చూడండి రాలి, ఇది ఒక పెద్ద కొండ అనమాట. చూడండి ఇక్కడ నుంచి భలే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఆ దేవుని యొక్క పాదం దగ్గరకి అయితే వెళ్ళిపోతాం గాయస్. ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ వెనకాల ఆ కొండ దగ్గర అయితే అమ్మ పాలు తాగిస్తున్న చిన్న అచ్చు బొమ్మ అయితే ఉంటుందంట. ఆ వీడియో కూడా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కొండ వీడియో అని కామెంట్ చేయండి. ఆ కొండ గురించి ఎక్కువ కామెంట్స్ వస్తే వీడియో అయితే చేస్తాను. చూడండి ఇక్కడ దేనికి అలా రాళ్ళు పెట్టారో నాకైతే తెలీదు. ఇక్కడ కొన్ని పేర్లు అయితే రాసి ఉంచారు, మరి ఏం పేర్లు తెలీదు. చూద్దాం ఒకసారి. జై హనుమాన్ అంట. ఇదేమైనా హనుమాన్ ఆకారంలో ఉందా? చూడండి ఇక్కడ పేరు కనిపిస్తుంది లేదు. జై హనుమాన్ అంట. అది హనుమాన్ యొక్క పాదమో ఏ పాదమో తెలీదు. అదైతే చూడడానికి వెళ్దాం. చాలా పెద్ద పాదం అనమాట. కిందకి వస్తే చూడండి, చాలా బాగుంది లొకేషన్. అదొక ప్రపంచం అనమాట. ప్రపంచం అంటే అదొక ప్రాంతం అనమాట. చూపిస్తుంది చూడండి గాయస్. ఈ లొకేషన్ చూపిస్తున్నాను కదా, ఈ లొకేషన్ కాస్త అయితే ఒక యూట్యూబర్ అయితే ఉన్నాడు, PPM మన్యం ట్రైబల్స్ అని. అతని ఛానల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి ప్లీజ్. చాలా బాగా వీడియోస్ చేస్తాడు. ఒకవేళ ఆ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అతని ఛానల్ని చూసి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము అని కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం పాదం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నేరుగా అలా వెళ్ళిపోదాం. చూడండి కిందకి వస్తే లొకేషన్స్ అయితే మామూలుగా లేదు. అక్కడ ఒక ఊరు ఉంది, ఆ ఊరైతే కనిపించట్లేదు. చెట్లు అయితే అడ్డేసి ఉన్నాయి గైస్. ఇక్కడే ఉంటుంది అనమాట ఆ పాదం అయితే. నన్ను కనిపించట్లేదు. చూడండి గైస్, ఇక్కడైతే కొన్ని వింతాకరాలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి పెన్నులతోటి గీసినట్టు అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ పేర్లు కూడా రాస్తున్నాయి గైస్. ఇది మామూలుగా ఎలా ఏర్పడిందో ఏటో తెలియదు. చూడండి చాలా వింతగా అయితే కనిపిస్తున్నాయి కదా. చూస్తున్నారు కదా, చాలా వింతగా అయితే కనిపిస్తున్నాయి ఇవి. మరి మన మనసులు చెక్కారో మరి అప్పటి నుంచి ఎలా ఏర్పడి ఉన్నాయో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నాకైతే పాదం కనిపించట్లేదు, కానీ ఎలాగైనా చూపించేసే వెళ్ళాలి. మీకు ఎలాగైనా చూపించే వెళ్తాను ఇక్కడ నుంచి. కనిపించింది గాయస్, ఇదే పాదం అనమాట. చూడండి ఇదే ఆ పాదం. కనిపిస్తుందో లేదు మీకు, ఇదే అనమాట పాదం. చూడండి 2 జోనాలు అయితే ఉంది, ఇలాగుంది. చూడండి గాయస్, చూస్తున్నారో లేదు బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది దేవుని యొక్క పాదం అనమాట. ఏ దేవుడి యొక్క పాదమో తెలీదు. చాలా బాగుంది కదా. గాయస్ చూసారు కదా, ఇదనమాట దేవుడి యొక్క పాదం. ఓకే, చాలా బాగుంది గాయస్. చివరిగా చూపించాలనుకున్నాను, చూపించేసాను.
ఇక్కడ ఒక అడుగేసి ఎక్కడికో జంప్ చేసినట్టు ఉంది ఈ పాదం అయితే. బాగుంది కదా. అల్లకాడైతే సింహం యొక్క పాదాలు అయితే ఉంటాయంట. ఆ సింహం యొక్క పాదాలు పులి యొక్క పాదాలు తెలియదు, కూడా చూద్దాం ఒకసారి. వెళ్దాం ఇప్పుడు అక్కడికైతే. గాస్ నేను ఉన్న కొండ చూస్తున్నారు కదా, ఈ కొండనైతే మా చుట్టుపక్కల గ్రామాలలో ఒర్రపాక అని అంటారు. గాయస్ మీరు కూడా ఒకసారి చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇవే ఆ పాదాలు చూస్తున్నారు కదా, ఇదనమాట పుల్లి యొక్క అడుగు అనమాట. ఇది చాలా బాగుంది కదా గాయస్. చూసారు కదా ఈ వీడియో, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పక్కా కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ముగించాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి గాయస్. అలాగే మరిన్ని ట్రైబల్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి గాయస్. అప్పుడే నేను ఈ వీడియో పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట. బాయ్ గాయస్, మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా. హ్యావ్ ఏ నైస్ డే.